ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు అయోధ్య నగరంలో మంత్రాలయ క్షేత్రంలో ಇವತ್ತು ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಸೌಭಾಗ್ಯ ರಾಮನ ಅನುಗ್ರಹದಿಂದ ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ರಾಮಲಲ್ಲ ಬಾಲರಾಮನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ನಡೀತಾ ಇದೆ. ಎಲ್ಲರ ಒಂದು ಪರವಾಗಿ ಪುಷ್ಪವೃಷ್ಟಿಯನ್ನ ಈಗ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದೊಂದು ಅಭೂತಪೂರ್ವವಾದಂತಹ ಕ್ಷಣ. పవిత్ర తుంగభద్ర తీరంలో కొలువుదీరిన రాఘవేంద్ర స్వాముల వారి దివ్య సన్నిధానం మంత్రాలయ క్షేత్రంలో ఐతిహాసికంగా ఈ యొక్క విరాట్ శ్రీ రాముల వారి అభయ రాముల వారి విగ్రహాన్ని ఈరోజు నిలబెట్టడం, సాంకేతిక పూజలను చేయడం, భక్తులు విశేషమైనటువంటి సేవా సహకారంతో భవ్యంగా నిర్మించినటువంటిది పీఠంతో కూడిన 56 అడుగుల భవ్య అభయ రామమూర్తి ఇక్కడ ఈరోజు సాంకేతిక పూజలను అందుకుంటున్నారు. ఎందుకంటే మర్యాద పురుషోత్తముడైనటువంటి అయోధ్యాధిపతి శ్రీరాముని యొక్క బాల రామ విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టాపన చేసేటువంటిది వందల సంవత్సరాల భక్తులందరి తపన, కోరిక, ఎదురుచూపుతో ఈరోజు అది సాకారం దాచబోతున్నది. అలాంటి శుభ సందర్భంలో మంత్రాలయంలో కూడా ఈ విరాట్ రామమూర్తి విగ్రహ స్థాపన అనేటువంటిది భక్తుల సహయోగం సహకారంతో జరిగింది. మన మఠంలో కొలువుదీరినటువంటి పూజలు అందుకున్నటువంటి రాముడు మూలరాముడు స్వయాన దేవలోకంలో బ్రహ్మల వారి పూజలు అందుకుని క్రమక్రమంగా భూలోకానికి విచ్చేసి అనేక రాజమహారాజులు, చక్రవర్తులు, ఋషి మునులతో పూజ అందుకుని అయోధ్య నగరానికి విచ్చేసి రాముని యొక్క పూర్వీకుల చేత పూజలు అందుకుని స్వయాన రాముని కరకమలాలతో పూజలు అందుకున్నటువంటి విగ్రహమే అయోధ్య రాముడే, మూలరాముడు గనక అలాంటి మూలరాముని యొక్క దివ్య సన్నిధానంలో అభయరాముడి యొక్క భవ్య మూర్తి స్థాపన, అలాగే అభయాంజనేయ మూర్తి స్థాపన ఇప్పటికే జరిగింది. ఇది ఒక దివ్య క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు భక్తులు. రాఘవేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో మంత్రాలయంలో ఇంకా మరెన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు, గ్రామస్తులకు సౌకర్యాలు ఈ క్షేత్రంలో జరగబోతున్నాయి. వీటన్నిటికీ మీ అందరి సహకారం, సేవలు ఎప్పుడు ఉండాలి. ఆ ఆంజనేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, రాముల వారి దీవెనలు మనకందరికీ ఉండని. ఏ రోజైతే అయోధ్యలో రాముడు ప్రతిష్ఠించబడుతున్నాడో అదే రోజే మంత్రాలయంలో అభయ శ్రీరామ ప్రతిష్ఠ అనేటువంటిది ఒక ఐతిహాసిక ఘట్టంగా మనం భావించాలి అని చెబుతూ అందరికీ మనం స్వామి ఆశీస్సులు, అనుగ్రహాన్ని తెలుపుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నా. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.